గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. సౌత్ ఏసీపీ మానస ఎదుట ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లొంగిపోవటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అశోక్, నాని లొంగుబాటుతో కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. వీరిని ఏసీపీ మానస విచారించిన తర్వాత కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. సాయికృష్ణ కస్టడీలో మరణించారని సిట్ రిమాండ్ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు మృతదేహాన్ని మాయం చేశారని కూడా సిట్ పేర్కొంది. ఈ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు అశోక్, నానితో పాటు వారి స్నేహితుడు సురేష్ కూడా సహకరించినట్లు సిట్ విచారణలో తేలింది. అశోక్, నానిని విజయవాడ సిపి ఇప్పటికే సస్పెండ్ చేశారు. క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును కూడా సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేశారని సిట్ నివేదికలో తెలిపింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 6న జరగనుంది.